అర్జునుడా, యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దాం అంటున్నావు, కానీ ఆ యుద్ధము వలన మనకి అంత తేలికగా ఫలితం అనగూడుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే, గాడ్పు చూలి పిరుదు కావంగా, గాడ్పు అంటే గాలి, గాలి చూలి అంటే గాలి యొక్క కొడుకు వాయుపుత్రుడైనటువంటి భీముడు వెనకాతల నిలబడి ఉండగా అర్జునుడికి అసలు అర్జునుని ఓర్వ నమరులైన నోపరాజి, ఇదే కర్ణుడికి ఇష్టం ఉండదు. దేవతలందరూ కట్టకట్టుకు వచ్చినా సరే అర్జునుడిని గెలవడం సాధ్యం కాదు. అర్జునుడిని దేవతలు కూడా గెలవలేరాయా అన్నాడు అనుకోండి, కర్ణుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. తన స్వాభిమానం తనది దుర్యోధనుడికి. అందుకని ఆయన అన్నాడు, భీముడు అర్జునుడి వెనక ఉండగా అర్జునుడిని ఎవరూ ఓడించలేరు, దేవతలు కూడా. అంటే ఇప్పుడు భీముడిని ఎవరు చంపాలి? ఆయన ఉద్దేశంలో ఈయన చంపేయాలి. అందుకని వీళ్ళిద్దరూ ఎంత గొప్పగా ఆలోచన చేస్తారంటే, నేను భీముడిని చంపేశాను అనుకో, అర్జునుడిని నువ్వు చంపేయడం ఏముంది, చాలా తేలిక. కాబట్టి అతడు నిహతుడగుడు, ఆ భీముణ్ణి చంపేస్తే అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడోర్వనోపు, అర్జునుణ్ణి పడగొట్టేయడం అప్పుడు కర్ణుడికి పెద్ద లెక్కల విషయం కాదు, పడగొట్టేసేయచ్చు. కానీ అసలు యుద్ధానికి వెళ్ళాలి అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలిగా. ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి అంటే మంత్రి విదురుడు ఒప్పుకుంటాడా? భీష్మద్రోణులు ఒప్పుకుంటారా? వీళ్ళెవ్వరూ ఒప్పుకోకుండా మనం యుద్ధానికి ఎలా పెడతాం? పాండవుల మీద నాకున్న అక్కసు చెప్పగలను మా నాన్న దగ్గర, కానీ మా నాన్నకు బలహీనత ఉంది. విదురుణ్ణి పిలుస్తాడు ప్రతిదానికి, పిలిచి మంత్రి విదురుణ్ణి అడుగుతాడు. విదురుడు పాండవ పక్షపాతి. వాళ్ళ జోలు నీకెందుకు, వాళ్ళతో యుద్ధం ఎందుకు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అంటాడు. ఇంకెక్కడ యుద్ధం చేస్తాం? ఎలా జరుగుతుంది? పైగా భీష్మద్రోణులు ఒప్పుకుంటారా? అయినా నువ్వు అన్నావు కదా, మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తా, నాన్న నేను తట్టుకోలేను పాండవులు వృద్ధిలోకి వస్తే. వాళ్ళు పాడైపోయారనుకుని ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నా, వాళ్ళు సంతోషంగా ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది, కాబట్టి నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగులుతుంది? కాబట్టి నాకు సంతోషం కలగాలంటే పాండవులు పాడైపోవాలి, పాండవులు పాడైపోవాలంటే యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు నాకు అనుమతిని, నువ్వు ఏం చేసుకుంటావో, విదురుణ్ణి ఏం చేసుకుంటావో, భీష్మద్రోణుల్ని ఏం చేసుకుంటావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకుని నాకు సమ్మతిని, ఆ సమ్మతినిస్తే యుద్ధ ప్రకటన చేస్తా అని మా నాన్నతో చెప్తా. అంటే సాధారణంగా కర్ణుడు చెప్పినటువంటి మాట దుర్యోధనుడు కాదు అని అనడు. ఆ కర్ణుడి మీద దుర్యోధనుడికున్న అభిమానం అటువంటిది. కర్ణుడికున్నటువంటి బలహీనత ఏమిటంటే, కర్ణుడెప్పుడూ కూడా కౌరవులకు పాండవులకు మధ్య సంధి జరగడాన్ని అంగీకరించాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కర్ణుడికి ససేమిరా ఇష్టం ఉండదు. ససేమిరా కర్ణుడికి ఎందుకు ఇష్టం ఉండదు అంటే, అర్జునుణ్ణి తాను ఓడించగలిగిన అవకాశం ఎలా వస్తుంది? వీళ్ళిద్దరూ కలిసిపోతే అన్నదమ్ములు 105 మంది కలిసిపోయారనుకోండి, ఇంకా యుద్ధం ఎందుకు అసలు? దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేదు. దుర్యోధనుడికి యుద్ధం అవసరం లేనప్పుడు తన అవసరం లేదు. అప్పుడు తన అర్జునుడి మీద యుద్ధం చెయ్యలేడు. తను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అర్జునుడిని గెలవలేదు. అర్జునుణ్ణి గెలవాలని ఆయన కోరిక. అర్జునుణ్ణి గెలవాలంటే యుద్ధం రావాలి. యుద్ధం రావాలంటే కౌరవులకు పాండవులకు మధ్య సంధి పొసగకూడదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఏర్పడకూడదు. అందుకే కర్ణుడు ఎప్పుడు మాట్లాడినా ఆంతరమునందు ఈ అభిప్రాయం ఉంటుంది. అయితే మీరు ఒకటి ఆలోచించండి, దానివల్ల కర్ణుడు చెడ్డవాడా, కర్ణుడు మంచివాడా? అంటే కర్ణుడు చెడ్డవాడు, కర్ణుడు మంచివాడు కూడా. ఎందుకని అంటే, అటువంటి అభిప్రాయంతో ఉండడం, అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పాటు చెయ్యడం, ఎప్పటికీ అన్నదమ్ములు కలిసి ఉండకుండా చూడడం, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగితే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం వస్తే, నేను అర్జునుడిని ఓడిస్తే నేను జగదేక వీరుణ్ణి కీర్తి సంపాదిస్తాననేటటువంటి పేరాశ మనసులో పెట్టుకోవడం ఖచ్చితంగా నింద్యం. కానీ కర్ణుడికి ఆ ఆలోచన లేకపోతే, అలా కౌరవుల్ని పాండవుల్ని దూరం చేయకపోతే అసలు మహాభారత యుద్ధం ఎందుకు జరుగుతుంది? మహాభారత యుద్ధం జరగకపోతే అధర్మాత్ములందరూ ఎలా మడిసిపోతారు? అలా పడిపోకపోతే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం ఎలా నడుస్తుంది? అందుకని కర్ణుడు లేని భారతం ఎలా ఉంది? అసలు కర్ణుడు లేని భారతం ఉండే అవకాశం లేదు. కర్ణుడు లేకపోతే అసలు భారతం నడవదు. అందుకే కర్ణుడంత ప్రధానుడయ్యాడు.
కర్ణుడు ఒకవైపు వ్యతిరేక కోణం పోషిస్తున్నట్టుగా కనపడుతుంది. నిజానికి కర్ణుడు చేసినటువంటి పనులన్నీ దేనికి పనికొచ్చాయంటే నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం పూర్తవడానికి పనికొచ్చాయి. తాను చేద్దామనుకున్నది ఒకటి, తాను చేసింది వేరొకటి. యథార్థమునకు ఆయన అర్జునుడితో యుద్ధం చేద్దాం అనేటటువంటి కోరికని పొంది ఉండి దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడం ధర్మ సంస్థాపనకు మార్గమైంది. ఏ ఒక్క రోజునైనా కర్ణుడు అర్జునుణ్ణి పడగొట్టడం అంత తేలికైన విషయం కాదయా. అంత తేలిగ్గా అర్జునుణ్ణి చంపేస్తానని ఎలా అనుకుంటున్నావు? అర్జునుడు నా చేతిలో పోవచ్చు, నేను అర్జునుడి చేతిలో పోవచ్చు. ఆయన అంత సామాన్యమైన వీరుడు కాడు. కాబట్టి జయాపజయములు విధి నిర్ణీతములు అని కర్ణుడు అని ఉంటే దుర్యోధనుడు ఆ ఒక్క మాటకి పాతాళంలోకి జారిపోతాడు. ఇక యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేయడు. ఆయన యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేశాడు అంటే దానికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడే యుద్ధం రాని అర్జునుడిని నేను చంపేస్తాను ఆ మాట కర్ణుడు అంటూ ఉండబట్టి ఎప్పటికప్పుడే ఈసారి అవ్వలేదు కానీ ఆసారి చేస్తాడేమో అన్న ఆశ అలాగే ఉండిపోయింది దుర్యోధనుడికి. ఆయన లెక్క ఏమిటంటే 5గురిలో లెక్క పెట్టవలసిన వాళ్ళు ఇద్దరే, భీముడు అర్జునుడు. భీముడిని నేను చంపేస్తా, అర్జునుడిని ఆయన చంపేస్తాడు. మేము యుద్ధం ప్రకటించడం ఒకటే తర్వాయి. ఎందుకు ప్రకటించలేము? ఇగో వీళ్ళు అడ్డు అంతే. ఇద్దరికీ అదే అభిప్రాయం. ఈయన కోణం ఒకటి, ఆయన కోణం ఒకటి. కానీ ఇద్దరూ మహాభారత యుద్ధానికి మాత్రం కారణమవుతారు. అందుకే కౌరవులు పాండవులు ఎప్పటికీ కలుసుకోనంత దూరం జరిగిపోవడానికి కారణం ఎవరయ్యారంటే మధ్యలో కర్ణుడు అయ్యాడు. ఇక కలపడం సాధ్యం కాదు ఎవరికి, అంత దూరం జరిపాడు. ఒక్కొక్క ప్రయత్నంలో కురుపాండవులు అంత దూరం అయిపోయారు. కాబట్టి కర్ణుడితో కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు చాలా చాలా తెలివైనవాడు. ఆయన మనసులో కోరిక కూడా దుర్యోధనుడి మనసులో కోరికే. పాండవులు బాగుండాలని కానీ పాండవులకు రాజ్యం ఇవ్వాలని కానీ ధృతరాష్ట్రుడికి ఏ కోశాన ఉండదు. పాండవులు వృద్ధిలోకి రావడం ధృతరాష్ట్రుడికి ససేమిరా అంగీకారయోగ్యం కాదు. కానీ దుర్యోధనుడే అంత తేలికగా బయటపడ్డం. ఏదైనా చేసేటప్పుడు తన మర్యాద పోకుండా చూసుకుంటూ ఉంటాడు. పైకి ఎంతో మంచిగా ఉంటాడు, లోపల ఎంత దుష్ట భావననైనా దాచిపెట్టగలడు. అది ధృతరాష్ట్రుడి యొక్క శీలం. కాబట్టి ఆయన ఏమీ తెలియనట్టు ముందు భీష్మద్రోణుల్ని పిలిచాడు. పెద్దవాళ్ళు కదూ. భీష్మద్రోణులు ఎందుకు అంగీకరించరు. పాండవులు బాగుంటే నువ్వు సంతోషించాలి, పెద్ద తండ్రివి. నీ తమ్ముడి బిడ్డలు వాళ్ళు బాగున్నారని నీకు తెలిసింది, శుభవార్త కదా. దానికి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? అసలు దేనికి యుద్ధం వాళ్ళతోటి? నీకు 105 మంది బిడ్డలు అనుకోవాలి. వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, నీ బిడ్డల రాజ్యం నీ బిడ్డలకి ఇచ్చేయి. అందరూ కలిసి ఉండాలి. దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి. కానీ అసలు వాళ్ళ మీద యుద్ధ ప్రకటన చేయవలసిన అవసరం ఏంటి? ఆ మాటే చెప్తాడు భీష్ముడు. భారతంలో గమ్మత్తు ఏంటంటే భీష్ముడంటే అపారమైన గౌరవం ఉన్న ద్రోణుడు భీష్ముడు చెప్తే అదే చెప్తాడు. కాబట్టి భీష్మద్రోణులు అంగీకరించారు. భీష్మద్రోణులు అంగీకరించనిది విదురుడు అంగీకరించాడు. భీష్మద్రోణ విదురులు అంగీకరించనిది ధృతరాష్ట్రుడికి చెయ్యాలనున్నా చెయ్యలేడు. ఈ చెయ్యలేనప్పుడు దుర్యోధనుడికి కోరిక తీరదు. దుర్యోధనుడి కోరిక తీరడానికి వీళ్ళు ముగ్గురు అడ్డొస్తున్నారన్న కక్ష దుర్యోధనుడితో సమానంగా ఉన్నవాడు ఎవరంటే కర్ణుడు. ఎందుకంటే వీళ్ళ వల్ల యుద్ధం రావట్ల, వీళ్ళు అడ్డుకుంటున్నారు. వీళ్ళ పెద్దరికం అడ్డొచ్చేస్తోంది. వీళ్ళు అడ్డొచ్చేయడం వల్ల ఏమవుతోందంటే యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం దొరకట్ల. దొరికినప్పుడు ఏం చేస్తాడు? గెలవడం. పోనీ మనం గెలవలేమని నిర్ణయానికి రాడు. ఆయన పెంచుకున్న మాత్సర్యం అది. కానీ ఒక్కటి బాగా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటుండండి, కర్ణుడు అలా ఉండకపోతే అసలు భారతం నడవదు. అందుకే కర్ణుడే భారతం అన్న గుడారానికి అంతటికీ కూడా మూలస్తంభం. వ్యతిరేక కోణంలో పనిచేస్తూ ఉంటాడు, కానీ అది నిజానికి నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనానికి కారణమవుతూ ఉంటుంది. భీష్మద్రోణులు ఎప్పుడైతే అంగీకరించలేదో దుర్యోధనుడు మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు మాట్లాడాలి, కానీ కర్ణుడు మాట్లాడాడు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు మాట్లాడారు అంటే
అది మాట్లాడిన వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ కన్నా, స్వాతంత్ర్యం కన్నా, ఆయన అలా ప్రవర్తించి మాట్లాడితే అంత స్వేచ్ఛ ఇచ్చిన వాడెవరు, అంత స్వాతంత్ర్యం ఇచ్చిన వాడెవరు అన్నది ప్రశ్న అవుతుంది కాదు. భీష్మద్రోణులు మాట్లాడుతుంటే కర్ణుడు ఏమన్నాడంటే, ముదుసళులు తమకిమ్ముగా జదివికొండ్రుగాక పతులకు హితమకు కర్జమేల యొలసి చెప్పదురు, అహితు కలిపికొనుట ధర్మువని ఇది నయ విరుద్ధంబు కాదే. ఈ ముసలాళ్ళు వీళ్ళకిష్టమైందే మాట్లాడతారు. అంత మాట అనడమే. భీష్మద్రోణులు ఇద్దరినీ ఉద్దేశించి, ద్రోణుడు గురువుగారు, భీష్ముడు ఆ వంశాన్నంతటినీ నిలబెట్టిన మహాపురుషుడు, రాజ్యం అయింది నిజానికి. పైగా భీష్ముడు అంటే సామాన్యుడా, ఎంతటి మహానుభావుడు, కృష్ణుడంతటి వాడు అంత గౌరవించాడు. అంటే ఒకటి గౌరవించాలి అన్న మాట అవతల వారిని బట్టి ఉండదు, గౌరవించడం అన్నది యువతల వారి సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. గౌరవించవలసిన అవసరం అక్కర్లేనిది దేన్నైనా గౌరవించాలి కదా. అన్నీ గౌరవించాలనే ఎక్కడ ఉంటుందండి? అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకనంటే అమాయకత్వం కానీ, తెలియనితనం కానీ, అజ్ఞానం కానీ, అహంకారం కానీ చాలా అధికంగా ఉన్నాయనుకోండి, అప్పుడు అవతల వారి గొప్పతనం తెలుసుకోవాలి అనేది కూడా మనం స్థాపించడం సాధ్యం కాదు. అహంకారం ఉంటే ఎప్పుడు నేను గొప్పవాడిని అనుకుంటాడు, కానీ అవతల వాడి గొప్పతనాన్ని అసలు లెక్క కట్టగలిగినంత అవకాశం ఎలా ఉంటుంది? అప్పుడు అహంకారం కూడా అవతల వారి గౌరవాన్ని చెప్పనివ్వదు. కర్ణుడు అమాయకుడా? అన్నీ తెలిసిన్నవాడు. భీష్మద్రోణులు ఎవరో తెలిసిన్నవాడు. అటువంటి భీష్మద్రోణులకు వినా అసలు పాండవులతో యుద్ధానికి కౌరవులు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న విషయంలో స్వతంత్రంగా సలహా చెప్పగలిగిన అధికారం అక్కడ ఇంకెవరికి ఉందా? అంతఃపురంలో వాళ్ళకే కదా ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు మరి సలహా చెప్పరా? చెప్తున్నప్పుడు ఈ ముసలాళ్ళు అని అనడమే. అలా అన్నాడు అంటే ఇప్పుడు కర్ణుడు ఏ స్థాయికి వెళ్ళాడని గుర్తు. అహంకారం బాగా పెరిగిపోయింది కర్ణుడిలో. దేని చేత పెరిగిపోయింది? దుర్యోధనుడు తనని అన్ని వేళలా సమర్థిస్తాడు అనేటటువంటి ధైర్యం అలా తయారైంది. వీళ్ళ లెక్క నాకేంటి, దుర్యోధనుడు నన్ను సమర్థిస్తాడు. కాబట్టి భీష్మద్రోణులను ఎంత మాట అనగలిగాడంటే, ముదుసలులు తమకిమ్ముగా చదివికొండ్రుగాక. ఈ ముసలాళ్ళు వాళ్ళకిష్టమైన మాటలే మాట్లాడతారు. వాళ్ళకి ఇంకొక విషయం అక్కర్లేదు. పతులకు హితమగు కర్జమేలా చెప్పారు, ఒలసి చెప్పదురు. వాళ్ళు పతులు అంటే రాజులకు ఇష్టమైన పని వాళ్ళు ఎందుకు చెప్తారు? వీళ్ళు చెప్పింది ఏమైనా బాగుందా అసలు? ఎందుకని అంటే అహితుల కలిపికొనుట ధర్మం అని ఇది నయ విరుద్ధంబు కాదే. పాండవులు కౌరవుల యొక్క హితం కోరేవాళ్ళ? ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ దుర్యోధనుడు యొక్క మేలు కోరుకుంటారా? వాళ్ళు కోరుకుంటారో కోరుకోరో భీష్ముడికి తెలుసు. వాళ్ళు కోరేవాళ్ళో కోరని వాళ్ళో ద్రోణుడికి తెలుసు. కోరేవాళ్ళో కోరని వాళ్ళో విదురుడికి తెలుసు. కర్ణుడికి ఏం తెలుసు? వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవం ఏమిటి, వాళ్ళ ఆప్యాయతలు ఏమిటి, వాళ్ళ అనుబంధాలు ఏమిటి, ఇవేమీ అక్కర్లేకుండా కర్ణుడు మాట్లాడుతూ అంటాడు, అటువంటిది ఆ అహితులు వీళ్ళ యొక్క ప్రీతిని అభ్యున్నతిని కోరని పాండవులు కౌరవుల యొక్క ఉన్నతిని వాళ్ళు ఓర్చరు. అదే అక్కడ నిజంగా కౌరవుల ఉన్నతిని పాండవులు ఓర్చట్లేదా, పాండవుల ఉన్నతిని కౌరవులు ఓర్చట్లేదా అంటే మారుస్తున్నాడు. అది ఇచ్ఛాపూర్వకంగా తన కోరిక జరగట్లేదన్న అక్కసుతో మాట్లాడుతున్న మాటే కదా. సత్యాన్ని మార్చాడా లేదా? కథాగమనంలో తెలుస్తూనే ఉంది కదా. ఎవరు ఎవరి ఉన్నతిని చూసి ఏడ్చి సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని వచ్చారు? దుర్యోధనాదులే కదా అలా సమావేశం పెట్టుకుని మాట్లాడుకున్న వాళ్ళు. ఏడాది నుంచి అక్కడున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని బయట పెట్టుకున్నారా? మా రాజ్యం మాకు ఇమ్మని అడిగారా? అడగలేదుగా. కాబట్టి అటువంటి అహితులను కలుపుకోండి కలుపుకోండి అని వీళ్ళు చెప్తున్నారు కదా ఈ ముసలాళ్ళు. ఇది న్యాయ విరుద్ధం కాదా అంటే కర్ణుడు ఆ స్థాయికి ఎదిగాడు దుర్యోధనుడి దగ్గర. అంటే ఆ పద్యం ద్వారా, ఆ మాట ద్వారా ఏమర్థం చేసుకోమని అంటే
కర్ణుడు అంతఃపురంలో దుర్యోధనుడి దగ్గర ఎంత సాన్నిహిత్యాన్ని ఇవాళ సంపాదించగలిగాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎంత బాగా అంటుకుపోయింది. ఒకరి మాట ఒకరు కాదనరు, అంత స్థాయికి వెళ్ళిపోయింది. అంటే కర్ణుడి మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన, నేను చెప్పిన మాటకి, నేను చేసిన పనికి దుర్యోధనుడు సంతోషిస్తాడా. ఇప్పుడు అలా ఆలోచన చేయడంలో అన్ని సందర్భాలలో అని చెప్పడం సాధ్యం కాదు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం అధర్మం వైపుకి ఒరిగిపోయాడా లేదా. అయితే ఇలా ఉండకపోతే ఇద్దరి మధ్య దూరం జరగడం కష్టం కాదు. ఆ దూరం జరుగుతూ ఉండాలి. కౌరవ పాండవుల మధ్య దూరం తరగకూడదు, పెరగాలి. ఎంత పెరిగితే ఆఖరణ అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. అంత పెద్ద యుద్ధం జరిగితే అధర్మము నశించి ధర్మము స్థాపింపబడుతుంది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే కర్ణుడు ఒక మహాప్రయోజనాన్ని సాధిస్తున్నాడా లేదా, కృష్ణార్జునులకు సాధిస్తున్నాడు. కానీ తెలిసి సాధించాడా, ఇది చేద్దాం అనుకుని సాధించాడా, అలా అనుకుని సాధించలేదు. సాధించకపోయినా ఆయన చేస్తున్న దాని వల్ల కట్టకడపటి ప్రయోజనం మాత్రం అది. కాబట్టి ఈ మాటలు అన్న తర్వాత భీష్మద్రోణులు అంగీకరించలేదు, విదురుడు అంగీకరించలేదు. చిట్ట చివరికి భీష్మద్రోణుల్ని విదురుణ్ణి కాదని ధృతరాష్ట్రుడు మనసులో ఉన్నా చెయ్యలేడు. అందుకని పాండవుల దగ్గరికి విదురుణ్ణి పంపించి కబురు చేశాడు. పాండవులు వచ్చారు, కొంతకాలం హస్తినాపురంలో ఉన్నారు. ఉన్న తర్వాత కృష్ణుడి సమక్షంలో అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించుకోమని పాండవులకు ఇచ్చాడు. ఇచ్చిన తరువాత కొంతకాలానికి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత దానవశిల్పి అయినటువంటి మయుడు అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేసి దానితో పాటుగా మయసభని కూడా నిర్మించి ఇచ్చాడు. పాండవులు రాజసూయాగం చేశారు. అంత ఉన్నతికొచ్చి అంతమంది రాజుల్ని ఓడించడం, ప్రత్యేకించి అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళి ఎందరో రాజుల్ని ఓడించి అపారమైన ధనరాశుల్ని తీసుకొచ్చి అన్నగారికి ఇచ్చి అన్నగారితో రాజసూయం చేయించాడనేటటువంటి కీర్తిని కర్ణుడు తట్టుకోలేకపోయాడు. ఇద్దరికీ మరి ఎప్పుడు పడదుగా. అర్జునుడి యొక్క కదలికలు గమనిస్తూ ఉంటాడు. అర్జునుడి ఉన్నతి ఓర్వలేడు. దుర్యోధనుడి ఆలోచన ఎప్పుడు ఏముంటుంది, దానికి తోడు అక్కడ భంగపాటు జరిగింది. పాండవ రాజ్యాన్ని ఎలా కబళించాలి, ఎలా పాండవుల్ని అవమానించాలి, దానికి తోడు శకుని బయలుదేరాడు. వాళ్ళని జూతానికి ఆహ్వానించు, మాయాజూతంలో నీకు నేను ఏ విధమైన ఇబ్బంది లేకుండా పాండవ సామ్రాజ్యాన్ని సమస్త ఐశ్వర్యాన్ని నీకు ఇప్పించేస్తానన్నాడు. ధర్మరాజు గారిని పిలిచినప్పుడు సభామంటపం నిర్మాణం చేశాం, దాని ప్రారంభోత్సవం అందుకు రెండన్నారు. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత కూడా చెప్పాడు, మంచిది కాదు, జూదం ఆడకూడదు, ఏదో చెప్పాడు. కానీ విధి బలీయం, కృష్ణ పరమాత్మ జ్ఞాపకానికి రాలేదు. అందుకని ఆ జూదంలో పాల్గొన్నాడు. అసలు ధర్మరాజు గారు ఒక్కసారి కూడా పందెం వేయలే. శకుని పందెం వేయడం మొదలెట్టాడు. ఆఖరి పందెం వరకు శకునే వేశాడు. వడ్డడం ఒకటే ధర్మరాజు చేశాడు. అంటే ఒక్కసారి కూడా ధర్మరాజు గెలిచింది లేదు, ధర్మరాజు గారి చేతికి పావులు వెళ్ళింది లేదు. అసలు ఆయన పాచికలు పట్టుకున్నదల్లా శకునే. ఆయన పందెం చెప్ప, ఈయన వెయ్య, ఈయన గెలవా, ఆయన ఓడిపోను, అంతే. అది చిట్ట చివరికి ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే ఆ ఉన్మాదం ద్రౌపదీదేవిని వడ్డడం వరకు వెళ్ళిపోయింది. ఆ ద్రౌపదీదేవిని వడ్డడం, ద్రౌపదీదేవి దగ్గరికి ప్రాతికామిని పంపించడం, నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా అని ఆమె ప్రశ్న వెయ్యడం, సభలోకి వచ్చి ప్రాతికామి చెప్పడం, ఆవిడనే రమ్మను అని కబురు చేయడం, ఆవిడ్ని తీసుకురావడం, తీసుకొచ్చిన తరువాత సభలో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఉద్విగ్నురాలై ఆవిడ ధృతరాష్ట్రుడి పక్కన నిలబడడం, నిలబడిన తరువాత పరిస్థితి చాలా విషమమైనటువంటి స్థితిని సంతరించుకుంటోంది అని గమనించినటువంటి ఆమె, నేను ఇంతమంది ధర్మాత్ములు ఉన్నటువంటి సభలో ప్రశ్న వేశాను, ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పించండి. ధర్మరాజు గారు నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా, తను ఓడిపోయాక నన్ను ఓడిపోయాడా చెప్పండి. నేను కౌరవదాసినా? ఈ ప్రశ్నలకి ముందు జవాబు చెప్పండి అంది. ఈ ప్రశ్నలకి జవాబు ఎవరు చెప్పలేదు. భీష్మాచార్యుల వారు చెప్పలా, ద్రోణుడు చెప్పలా, ధర్మరాజు చెప్పలా, ఎవరూ చెప్పలా. కానీ దుర్యోధనుడి సోదరుడు వికర్ణుడు మాత్రం లేచాడు. ధైర్యంగా లేచి ఆయన చెప్పాడు,
మహాపతివ్రత, ఆమె ప్రశ్న వేస్తోంది. ఆమె ధర్మరాజు గారికి ఒక్కతికే పత్ని కాదు, 5 పాండవులకు ఇల్లాలు. అయినప్పుడు ధర్మరాజు ఎలా ఒడ్డుతాడు ఆవిడ్ని? కాబట్టి ఇది అధర్మజ్యోతం, ఆమెను మీరు గెలుచుకున్నట్టు కాదు అన్నాడు. వికర్ణుడు ఒక్కడే సభలో ద్రౌపదీదేవిని సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. అది ఏమో వికర్ణుడు చెప్పిన తరువాత వికర్ణుణ్ణి ఖండన చేయకపోయినా, వికర్ణుణ్ణి నువ్వు నోరు మూసుకుని కూర్చో అనకుండా ఉన్నా ఇంకా వికర్ణుడు ఏం మాట్లాడను. తర్వాత విదురుడు ఎటు మాట్లాడతాడు. ఆ తర్వాత సభలో వాతావరణం ఎలా ఉండునో ఇది గమనించాడు కర్ణుడు. వికర్ణుడు తాను ఏ దుర్యోధనుడికి సోదరుడో ఆ దుర్యోధనుడినే వ్యతిరేకిస్తూ మాట్లాడడం కర్ణుడికి జీర్ణం అవ్వలేదు. అసలు నిజానికి వికర్ణుడిని వ్యతిరేకించవలసిన వాడు దుర్యోధనుడు. కానీ ఎవరు వ్యతిరేకించారు అంటే కర్ణుడు వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడు అంటే సభలో ఆనుకూల్యత ఏర్పడడం కానీ, అనుకూలమైన వాతావరణం ఏర్పడడం కానీ, ఏ గొడవ లేకుండా సమసిపోవడం కానీ, ఇద్దరూ జుత్తు పట్టుకునేటటువంటి సందర్భం ఏర్పడకుండా ఉండడం కానీ కర్ణుడికి ఇష్టం ఉండదు. కర్ణుడికి యుద్ధం కావాలి. ఎల్లవారు నిరుగనొల్లని ధర్మువు బేల నీకు చెప్పనేలవలసే, చిరుతవానికింత తరుసంటి పలుకులు సన్ని వృద్ధజనములున్న చోట. మూఢుడా, ఇంతమంది పెద్దవాళ్ళు సభలో ఉన్నారు, భీష్మద్రోణాదులు, ఇంతమంది పెద్దలు ఉన్న చోట వాళ్ళు చెప్పాలి ధర్మం గురించి. నువ్వెవడివి? చిన్న కుర్రవాడివి. పెద్ద ధర్మం తెలిసిన వాళ్ళు నువ్వు మాట్లాడతావేమిటి? వాళ్ళు మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలా? మరి భీష్మద్రోణుల్ని పట్టుకుని ఈ ముసలాళ్ళు అని తన్నన్నప్పుడు ఏమైంది ఈ ధర్మం? అంటే దేనికి వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు అంటే కురుపాండవుల మధ్య దూరం పెరగాలి, యుద్ధం రావాలి, దానికోసమే. అంతేగాని నిజంగా పెద్దరికం ఇచ్చి మాట్లాడేవాడైతే ఆ రోజున ఈ మాట అనకూడదుగా. భీష్మద్రోణులు మాట్లాడినప్పుడు ఇందాక నేను చెప్పిన మాట. ఇప్పుడు వికర్ణుణ్ణి కూర్చోపెట్టేయడానికి మాత్రం సభలో ఇంతమంది పెద్దలుంటే తగుదునమ్మా, నేనే పెద్దవాడిని, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి నీకు తగిన స్థాయిలో నువ్వు మాట్లాడు, కూర్చో అన్నాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక సమస్యని సమస్యగా పరిష్కరిద్దాం అనుకున్న వాళ్ళు బయలుదేరితే సమస్య పరిష్కారం అవుతుంది. అసలు ఎందుకు పరిష్కారం అవుతుంది అంటే ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు సృష్టించనిది, అసలు ఈశ్వర సృష్టిలో లేనిది ఏదైనా ఉంటే సమస్య. ఆయన సమస్యకు సృష్టికర్త కాడు, ఆయన సమస్యలను సృష్టించలేదు. సమస్యకి సృష్టికర్త ఎవడు అంటే మనుష్యుడే. ఆయన నీ ప్రతి వాడికి ఏదో ఒక సమర్థతనిస్తాడు, ప్రతివాడు బతకడానికి ఏదో అవకాశం ఇస్తాడు. నువ్వు ఇలా ఉండు అంటాడు. కానీ మనసని ఒకటి ఉందే, దాని తమాషా. ఇవాళ బాగుంటుంది, రేపు వాడంటే ఇష్టం ఉండదు, ఎల్లుండి ఇంకోడంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు బాగుంటుంది, కాసేపు ఆగి బాగుండదు. సమస్యలన్నిటికీ సృష్టికర్త మనుష్యుడే. మనిషి సమస్యని సృష్టించుకుని ఆ సమస్య నుంచి తాను బయటపడలేకపోతే నింద ఈశ్వరుణ్ణి చేస్తుంటాడు. సమస్యకి సృష్టికర్త ఈశ్వరుడు కానే కాడు, సమస్యకి సృష్టికర్త మనుష్యుడే. ఎందుకని అంటే ఒక్క మాట చెప్తున్నాను, దేన్నైనా సరిపెట్టేసుకోగలిగితే వాడికి సమస్య లేదు. శంకరులు అంటారు కోపీనవంత కలు భాగ్యవంత అంటారు, సర్దుకుపోయే లక్షణం అంటారు చూడండి పెద్దవాళ్ళు. వాడికి సమస్య ఏది? వాడు ప్రశాంతంగానే ఉంటాడు వాడు. కాబట్టి సమస్య ఏర్పడినప్పుడు సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించారనుకోండి, అది వేరు. పరిష్కరింపబడిందా పరిష్కరింపబడలేదా వేరు. కానీ సమస్యని పరిష్కరించడం కన్నా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉండి సమస్యని పెంచడం మనసులో ఉందనుకోండి, అది పెద్ద ప్రమాదం. అది సమస్యని జటిలం చేస్తుంది. వాడక్కడ కూర్చున్నదేమిటి? సభలో సభ్యత్వం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటి? కొంత మర్యాదతో మాట్లాడతాడు, సమస్యల పరిష్కారానికి కూర్చున్నాడు అని గుర్తు.
కానీ వాడే సమస్యకి సృష్టికర్త అయితే, వాడే సమస్యని పెంచి పెద్ద చేసేవాడైతే ఎంత ప్రమాదం వైపుకెడుతుంది. ఇక్కడ వచ్చింది ఆ ఇబ్బంది. వికర్ణుడు పరిష్కారం కోసమని ఇది ధర్మము కాదు, ఇలా ఎందుకు చేస్తారంటున్నాడు. ఏమో ఏమై ఉండేదో, ఆయన మాట విని విదురుడు మాట విని ఏదో చేస్తే ఏమో ఆ రోజు ఏమై ఉండేదో, పాండవ కౌరవుల మధ్య అంత దూరం జరిగిపోవలసిన అవసరం ఉండేది కాదేమో. కానీ వికర్ణుణ్ణి నోరు మూసు కూర్చో అని కూర్చోబెట్టేసిన వాడు ఎవరు అంటే కర్ణుడు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేసి ఊరుకుంటే ఇంకొకలా ఉండును. ఈయన ప్రతివాదం వినిపించాడు. త్రికరణ శుద్ధిగా కర్ణుడికి తెలుసు తాను చేస్తున్న వాదన తప్పు, నేను అలా మాట్లాడకూడదు. ఒక పతివ్రతను ఉద్దేశించి, ద్రౌపదీదేవి పతివ్రత, రాజసూయాగంలో అవబృధ స్నానం చేసింది, ధర్మరాజు గారి ఇల్లాలు, పాండవులు అధర్మాత్ములు కారు, క్రమశిక్షణతో కూడిన పరాక్రమమున్నవారన్న విషయం కర్ణుడికి స్పష్టంగా తెలుసు. ఎందుకనంటే అదే కర్ణుడు అనేక పర్యాయములు తర్వాత మాట్లాడుతూ చెప్పాడు, పాండవులు ధర్మాత్ములు, శౌర్యమున్నవారు, క్రమశిక్షణ ఉన్నవారు, దేనికి పడితే దానికి ఉద్రేకపడే స్వభావం ఉన్నవారు కారు అని చెప్పాడు. మరి ఇన్ని తెలిసిన్నవాడు ద్రౌపదీదేవిని కించపరిచి మాట్లాడవచ్చా అంటే ఎందుకు మాట్లాడతాడలా అంటే, పరిష్కారం ఏర్పడకూడదు, సమస్య పెద్దది కావాలి. సమస్య పెద్దదైతే యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే తానే అర్జునుడిని చంపాలి, ఆ కీర్తి తనకి రావాలి. అది ఏమిటో ఇంకా మాత్సర్యం అలా ఉండిపోయింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.